విభజన సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం అని చెప్పి ఉద్యమం ఊపందుకుంటున్నది. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా యువజనులు భవిష్యత్ ఏమిటి అనే ప్రశ్నార్థకంగా తయారవుతుందని భావిస్తూ ఉన్నారు. దీనిలో ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు కూడా చేస్తున్న ఉద్యమం ఊపందుకుంటున్నది. రేపు 26 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి నిరాదీక్ష చేయదలుచుకున్నారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడిన మాటలు విన్నాం. గతంలో ఆయన బెంచ్ సర్కిల్ దగ్గర చేసినారు. ఆ తర్వాత హైదరాబాద్లో న్యూ ఎమ్మెల్యేస్ క్వార్టర్స్లో రైతుల సమస్యల మీద నిరాదీక్ష చేసినారు. ఆ తర్వాత ఢిల్లీ ఆంధ్రభవన్లో కూర్చున్నారు. ఆయన నిరాదీక్ష దీక్షలో ప్రతిపక్షంలో ఉండగా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి అని, ప్రతిపక్షంలో ఉండగా ఆయన అనేక సార్లు నిరాదీక్షలు చేసి వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు నిరాదీక్ష దీక్ష చేస్తా అంటుంటే ఏమైనా చచ్చిపోతామంటే అనుమతిస్తామా, ఎక్కడ పడితే అక్కడ నిరాదీక్షలు చేస్తే ఊరుకుంటామా ప్రభుత్వం అని అంటున్నారు. ఏం చెప్తారు పాపారావు గారు? అసలు ప్రత్యేక హోదా గురించి జరుగుతున్నది మీద ఇవాళ నిజానికి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ బాధ్యులే కదా ప్రత్యేక హోదాకు సంబంధించి. ఏంటంటేనండి, రాజకీయాల్లో రాను ఏంటంటే మాటకి చేతకి గ్యాప్ పెరుగుతుంది. ఈ 1990స్లో లిబరలైజేషన్ మొదలైన తర్వాత ఎలక్షన్లు అప్పుడే రాజకీయాలు చేయాలి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరూ కలిసి పనిచేయాలనేది చాలా పెద్ద వాళ్ళ దగ్గర నుంచి, అంటే గౌరవనీయులైనటువంటి కలాం గారి దగ్గర నుంచి చాలామంది చేత ఆ మాటలు నోట్లోంచి వచ్చినాయి. అంటే ఏంటంటే ఎలక్షన్లు అప్పుడు మాత్రం కొట్లాడుకోండి, ఎందుకంటే పబ్లిక్ డిస్ప్లే అది, వీఆర్ డిఫరెంట్ అని, అంటే బ్రాండ్స్ వేరే చూపించడానికి పబ్లిక్కి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఒకే ఆర్థిక విధానాలు అమలు చేయండి అనేది అప్పటి నుంచి నడుస్తుంది. ఇది ఆ మాటలు నడుస్తున్నాయి. ఇప్పుడు క్లియర్గా ఏంటంటే ఎలక్షన్లో ఏదో చెబుతాం, ఇప్పుడు అవన్నీ చేయమంటే అలా అనే ధోరణి ప్రబలంగా పెరిగిపోతున్నటువంటి వాతావరణం స్పష్టంగా బయటపడుతుంది. ఇది ఏంటంటే మొదటి నుంచి ఉంది ఈ ధోరణి. ఎందుకంటే ఈ సంస్కరణలు ఇవన్నీ చెప్పబడేవి, దానిలో ప్రజలకు ఇచ్చే సబ్సిడీలు కానీ, ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ సర్వం కోత కోసి ప్రజల మీద పన్నులు లాంటివి పెంచుకుంటూ వచ్చి ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించడం పేరుతో ఇవన్నీ చేసేటప్పుడు ప్రజలు నలిగిపోతున్నారు. కాబట్టి ఏంటంటే ఆ ప్రజలకి హామీలేమో ఒక రకంగా ఇవ్వండి, ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి పనులు అమలు చేస్తారు కాబట్టి ఎటు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు హామీలు మాత్రం మంచిగా పంచరంగుల్లో అరచేతుల్లో చూపించండి. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇష్టం, మీరు వేరే ఆర్థిక విధానాలు ఉంటాయి. ఏంటంటే కార్పొరేట్లకో ఎవరికో మేలు చేసేయి, వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చేయి, లేకపోతే వాళ్ళకి ధనవంతులకు అనుకూలంగా పనిచేసేయి. అందుకే ధనవంతులు భారతదేశంలో పెరుగుతున్నారు. మన స్టాటిస్టిక్స్ కూడా వచ్చినాయి కదా, ధనవంతులు ఒక పక్క పెరుగుతున్నారు, మామూలు వాళ్ళ కష్టాలు అలాగే పెరిగిపోతున్నాయి. సామాన్య జనాల కష్టాలు 90% పైన జనాల కష్టాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే పాలకపక్షంగా మారిన తర్వాత ధనవంతుల సంఖ్య పెరగడం లేదు, ఉన్న ధనవంతులు మరింత ధనవంతులు, అది కూడా సంఖ్య కూడా పెరుగుతుంది, అది నెంబర్ కూడా పెరుగుతుంది. అంటే వేలల్లో పెరగచ్చా, ఎంత ఉంటారు వేలల్లో అట్లా పెరుగుతుంది. మీరు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఇది, ధనవంతుల సంఖ్య పెరుగుతుంది. పక్కే మిడిల్ క్లాస్ పూర్తిగా నేలమట్టం అయిపోతుంది. అటు పక్కన పూర్ అనేవాళ్ళు విపరీతంగా పావర్టీలోకి, మిడిల్ క్లాస్ కూడా పూర్లోకి నెట్టేయబట్టం కొంత. తర్వాత ఏమో ధనవంతుల్లో వాళ్ళు కొంత పైకి వెళ్ళటం, లేకపోతే మిడిల్ క్లాస్లోంచి చిన్న చుంకు కూడా, అంటే చిన్న సెక్షన్ కూడా పైకి ధనవంతులుగా ఇట్లా ఇది జరుగుతుంది. గ్యాప్ పెరిగిపోతుంది. ఆ నేపథ్యంలో ఏమవుతుందంటే ప్రతిపక్షంలో ఉండగా విపరీతమైనటువంటి వాగ్దానాలు చేసి ఎన్నికల్లో అవి వచ్చిన తర్వాత అవి అమలు జరిమని ప్రతిపక్షం అడిగితే అసహనం పెరిగిపోయి ఇప్పుడు మీరు అన్నటువంటి మాటలు ఇవన్నీ, ఆయన అన్న మాటలు అవన్నీ బయటకు ఎందుకు వస్తున్నాయి అంటే, మేము చెప్తాము కానీ చేయలేమని చెప్పలేక, మేము చెబుతాం అప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు చెప్పింది మమ్మల్ని చేయమని అడిగితే అలా అన్నట్లు ఈ ధోరణి ఇక్కడే కాదు, ప్రస్ఫుటంగా ప్రతి చోట ఈ రకమైనటువంటి అసహనం. అసలు మనకి ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా మారినటువంటి ధోరణి ఈ పరిస్థితి చాలా చోట్ల కనపడుతుంది. రెండు అంశాలు పాపారావు గారిలో, ఒకటేమో ఎందుకు ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రధానమంత్రి కాకముందు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు నరేంద్ర మోదీ గారు తిరుపతిలో చెప్పిన మాటలు విన్నాం. మై వాదా నహీ కర్ రహా హూ, మై ఇరాదా లేకే ఆయా అన్నారంటే, నేనేం వాగ్దానం చేయడం లేదు, నేను ఒక సంకల్పంతో వచ్చాను, ప్రత్యేక హోదా తెచ్చి పెడతాను నేను ప్రధానమంత్రి అయ్యాక అన్నారు. ఎందుకు ఇవాళ మేము అసలు పట్టించుకోవడం లేదు ఒకటి. రెండవది, దీని మీద ఆందోళన చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెనకాడుతున్నారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తే చంద్రబాబు నాయుడు గారి వారి పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి వారికే అది లాభం కదా. ఒకటేంటంటేనండి, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఇక్కడ కాంగ్రెస్ టీడీపీతో కలిసి పనిచేస్తుంది బీజేపీ మళ్ళీ రాష్ట్రంలో, ఏపీ రాష్ట్రంలో. అయినా కానీ వీళ్ళిద్దరి మధ్య ఒక వైరుధ్యం నడుస్తుంది అనేది మామూలుగా బయట అంతా కనపడుతున్న విషయమే. ఆ వైరుధ్యంలో ఏ తేడాలైనా ఉండొచ్చు. తర్వాత ఈ మధ్యకాలంలో తరచుగా వినపడుతుంది, కానీ మనం ఇక అంతకంటే వేరే రకంగా ఊహించుకోవడానికి అవకాశం లేదు. ఏంటంటే ఇక్కడ ఓటుకు నోటు కేసు ఒకటి ఉంది కదా, ఇక్కడ ఓటుకి కోర్టులో ఏదో ఆ కేసు ఉంది కదా, దానిలో మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఏదో అది ఉన్న ఎవిడెన్స్లు లేకపోతే కానీ చూసాం కదా మనం టీవీలో రకరకాలుగా మాటలు అవి విన్నాం. ఈయన ప్రస్తుతం లేకపోయినా రేవంత్ రెడ్డిది అది ఉంది క్లియర్గా. దానిలో ఏంటంటే ఈయన కొంచెం కేంద్రం దగ్గర రాజీ పడ్డాడని తరచుగా వినపడుతున్నమాట. ఆ మాట ఎంత నిజమైనా కానీ ఒకటి మాత్రం నిజం, ఈరోజు ఏంటంటే స్పష్టంగా
అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత చంద్రబాబు గారు ఈరోజు దానిలో వెనకంజ కేంద్రంలో అడుగుతున్నట్టు ఎక్కడ కనపట్టాలి. ఇప్పుడు ఢిల్లీలో ఆయన లేరు ఎటుకుడి ప్రధానమంత్రి, ఈయన వెళ్ళారు ఢిల్లీ. ఈ మధ్యకాలంలో మరి మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలకపక్షమైనటువంటి టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బలంగా దీని పట్ల మాట్లాడకపోగా మాట్లాడే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రొఫెసర్ని ఈరోజు సస్పెండ్ చేయటం, ఆయన్ని ఇట్లాంటివన్నీ ఏంటంటే ఇంతకుముందు అందరు ప్రొఫెసర్లు పనిచేశారండి. ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్లు చాలా మంది పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది ఉద్యోగ వర్గాలు అన్ని పనిచేస్తున్నాయి కదా. ఎవరికి ఇప్పుడు అసలు ప్రొఫెసర్లకు నేను కూడా గతంలో ఉద్యోగులు పనిచేశారు. నేను కూడా గతంలో నాకున్న రాజకీయ అభిప్రాయాల దృష్ట్యా ప్రధానంగా నేను కూడా గతంలో లెక్చరర్గా పనిచేశాను, పీజీలో అది పనిచేశాను. నేను కూడా ఇలాగే ఏదైనా యూనివర్సిటీలో జాయిన్ ఎకడమిక్గా లేదండి, కాదు ఎకడమిక్గా కంటిన్యూ ఎకడమిక్గానే రాజకీయాలు కంట్రిబ్యూట్ చేద్దాం థియరిటికల్ గాను ఎకడమిక్ అనుకున్నా. కానీ ఈ పరిస్థితి చూస్తుంటే ఆ నిర్ణయం తీసుకున్న అది కూడా తప్పేది ఏమో అనేది అన్ని ఏంటంటే పరిస్థితులు చూస్తుంటే ఎలా ఉన్నాయంటే. జాయిన్ అయ్యారు మనతో కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ పద్మ గారు. చెప్పండి, ఇవాళ ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో విద్యార్థుల్ని యువకుల్ని ఉద్దేశించి మాట్లాడడానికి వెళ్ళారు. ఆయన ప్రత్యేక హోదా అడుగుతున్నాడు అంతే, అంతకంటే చేయడం లేని. ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టమనడం లేదు. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాల్సిందే, ఈ ప్రభుత్వం హయాంలోనే ప్రత్యేక హోదా రావాలి, నాకు క్రెడిట్ అవసరం లేదని చెప్పి అడుగుతున్న సమావేశాన్ని నిర్వహించినందుకు ప్రొఫెసర్ని సస్పెండ్ చేస్తున్నారు. అంటే ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తే దాన్ని అణిచేస్తాం అనే సంకేతాలు ఈ ప్రభుత్వం పంపుతున్నట్టు. అంటే ఇప్పుడు 18 నెలల తర్వాత పార్లమెంటు హామీ ఇచ్చినటువంటి, ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చినటువంటి, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి, వాగ్దానం చేసినటువంటి ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి నెరవేరకపోవడంతో 18 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా ఇప్పటికే పోరాటాలు చేసి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ ఒక నిరవధిక నిరాహార దీక్షకి దిగుతాను అని చెప్పారు. అది కూడా ఏమన్నారు, ఈ చంద్రబాబు గారు ఇందాక మాట్లాడినట్లుగా చాలా అన్యాయంగా మాట్లాడారు చంద్రబాబు గారు. నాకు అసలు అంటే ఇప్పటిదాకా చంద్రబాబు గారి మీద కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడతారనేటటువంటిది మాత్రమే తెలుసు, కానీ ఆయన ఇంత మోసకారితనంగా మాట్లాడతారనేటటువంటిది మరొకసారి చాలా బాహాటంగా వ్యక్తమైనటువంటి స్థితిని చూస్తూ ఉన్నాం. సరే, గతం మర్చిపోయి మాట్లాడతారు, ప్రజల్ని అసలేమీ వాళ్ళకి తెలియదు అన్నట్టు మాట్లాడతారు, మీడియాను కూడా బెదిరిస్తారు, అన్ని సకల కళ అన్నీ కూడా చూపించారు ఇందాక దాంట్లో. సరే, అది ఏంటి, దానికి ఎట్లా సమాధానం చెప్తామనేటటువంటిది, మా పార్టీకి సంబంధించినటువంటి ఎట్లా వ్యవహరిస్తామనేటటువంటిది అది తప్పనిసరిగా ప్రజల సపోర్ట్ ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి ప్రత్యేక హోదా అనేటటువంటిది తీసుకురావాల్సినటువంటి పెద్ద మనిషి నువ్వు. ఆ రోజు మీరు ప్రధానమంత్రిగా ఇవాళ ఉన్నటువంటి మోడీ గారు కలిసి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పారు. మీ ఇద్దరిని చూసి ప్రజలు ఓట్లేశారు, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇవాళ ప్రత్యేక హోదా అనేటటువంటిది అసలు అసెంబ్లీలో తీర్మానం చేసింది, మా అసెంబ్లీ ఇవాళ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది అనేటటువంటిది మీరు కేంద్ర మంత్రుల దగ్గర నిన్న నుంచి తిరుగుతున్నారా? మీరు ఒకళ్ళ దగ్గరైనా మాట్లాడారా? మీరు సింగపూర్ వెళ్ళారు, డైరెక్ట్గా ఢిల్లీలో దిగారు. దిగిన తర్వాత మీరు సరే ప్రధానమంత్రి గారు లేరు, అందరి దగ్గరికి వెళ్ళి ప్యాకేజీల గురించి అడుగుతున్నారు, లేకపోతే ఇంకా ప్రాజెక్టుల గురించి అడుగుతున్నారు, ఇవి డిస్కస్ చేసాం అవి డిస్కస్ చేసామని చెప్తున్నారు. కానీ ప్రత్యేక హోదా మీద మా అసెంబ్లీ తీర్మానం చేసింది, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము వెనక్కి వెళ్ళలేము, ప్రజల్లోకి వెళ్ళలేము అనేటటువంటి మాట చంద్రబాబు నాయుడు గారి నుంచి లేదు. ప్రత్యేక హోదా మీద ఆయన రాజీ పడేటటువంటి ధోరణిని ఇంతకు ముందే వ్యక్తం చేశారు. ఏదైతే ఇక్కడ ఒక జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేసి కూడా దాన్ని పర్స్యూ చేస్తున్నట్లేరు, దాన్ని కొనసాగిస్తున్నట్లేరు. తీర్మానం ఎందుకు చేశారు? తీర్మానం చేయడం అనేటటువంటి వాళ్ళ ఉద్దేశం కాదు. ఎప్పుడైతే ఒక అపోజిషన్ లీడర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మీద మాట్లాడుతున్నారో, కేంద్ర మంత్రుల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి మాట మార్చి మేము కట్టుబడే ఉన్నాము అని చెప్పగలిగినటువంటి ఒక విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు. లేకపోతే 6 నెలల ముందు నుంచే ప్లేట్ ఫిరాయించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేటటువంటి మిగతా రాష్ట్రాలు ఇష్టపడడం లేదు, 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోవడం లేదు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో ధర్నా మీరు ఢిల్లీలో చేయాలి అని, ఢిల్లీలో ఆల్రెడీ చేస్తున్నారు. మీరు ఇప్పటిదాకా ప్రత్యేక హోదా మీద మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, మీరు ఆందోళన చేయడం అనేది చచ్చిపోతా ఉంటే పర్మిషన్ ఇవ్వాలా, లేకపోతే మీరు రోడ్ల మీద చేస్తా ఉంటే ఊరుకుంటారా, మీ ఇళ్ళకు అసలు ఆయన చేసినవి చూద్దాం మనం. ఆయన పోలీసులతో ఏం ఆర్గ్యూ చేశారో కూడా చూద్దాం. ఆయన గతంలో అంటే ప్రతిపక్షంలో ఉన్న వారికి ప్రజా సమస్యల మీద ఆందోళన చేసే అధికారం ఉంటది అనే విషయం వారు మర్చిపోతున్నారు. వారు పోలీసులతో ఆర్గ్యూ చేసిన విజువల్స్ ఉన్నాయి మన దగ్గర. నిరాహార దీక్షకి ఈ రోజు చాలా కొత్త అర్థం చెప్తున్నాడు. ఆయన చేసింది కూడా ఉంది, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉంది, ఢిల్లీలో ఆయన చేసినటువంటి దీక్ష ఉంది. ఇవన్నీ మర్చిపో అసలు
ఇది చాలా క్షమించరాని విషయం అండి. చంద్రబాబు గారు చాలా పొరపాటు చేస్తున్నారు నిజంగా. ఇవాళ మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు సాక్షి చూస్తారో లేదో కానీ ఆయన చూడడం కోసం అని వేద్దాం విజువల్స్. ఇవాళ మాట్లాడినటువంటి మాటలు ఆయన భారతదేశంలో అసలు ఎవరు నిరాహార దీక్ష చేయనట్టు, నిరాహార దీక్ష అనేది ఏదో హింసాత్మకమైనటువంటి చర్య అన్నట్టు, అది జగన్మోహన్ రెడ్డి గారే కొత్తగా చేస్తున్నట్లు. ఇవాళ నిరాహార దీక్ష చేయని ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా అని చూపించమనండి. ఒక పబ్లిక్ ఇష్యూ మీద నిరాహార దీక్ష చేయడం అనేటటువంటిది ఈ దేశంలో చాలా కామన్ విషయం. మీరు నిరాహార దీక్షకు సంబంధించినటువంటి మనిషి ఆరోగ్యం క్షీణిస్తుందన్న పరిస్థితిలో మీరు అరెస్టులు చేస్తారు, లేకపోతే హాస్పిటల్కి తరలిస్తారు. అది మీ చేతిలో ఉన్నటువంటి యంత్రాంగం. కానీ అసలు ఇక్కడ ఆయన దురుద్దేశం ఏంటి? ప్రత్యేక హోదా అనేటటువంటి ఈ రాష్ట్రానికి రాకూడదు, ప్రత్యేక హోదా అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అడగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అసలు దీక్షకి కూర్చోకుండానే చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా అందరూ కూడా ఇది ప్రజాస్వామ్యం మీద జరుగుతున్నటువంటి దాడి, ఏదో ఎమర్జెన్సీలో ఉన్నట్టు. మిగతా పెద్దలతో కూడా మాట్లాడదాం. పద్మ గారు ఒకసారి సుందరరాం శర్మ గారు చెప్పండి, మనం బీజేపీ నాయకులు రామకోటయ్య గారితో కూడా మాట్లాడదాం. ఏం జరుగుతున్నది ప్రత్యేక హోదాకు సంబంధించి? సరే, కాంగ్రెస్ పార్టీ శాసనసభలో లేదు, ఇవాళ పార్లమెంట్లో లేదు ఆంధ్రప్రదేశ్ నుంచి. కానీ అది ప్రతిపక్ష పార్టీగా ఒక 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీగా అసలు ఈ రాష్ట్ర విభజనకు దోహదం చేసి అసలు మూలకారకులైన పార్టీగా మీరు ఇవాళ ప్రత్యేక హోదాకు సంబంధించి ఏం చెప్తారు? మొట్టమొదటి ఏంటంటే సార్, మీరే కదా మూల కారణం ఏం కాదు సార్, మీరే. ఎందుకంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో తెలంగాణలో మా క్రెడిట్ అని చెప్పుకొని ఆంధ్రప్రదేశ్ కాదండి. 1998లో చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం ఇచ్చారు. ఆయన నిన్నొచ్చి కరీంనగర్, మహబూబ్ నగర్లో క్లియర్గా ఆయన చెప్పాడు, మీకు తెలంగాణ వచ్చిందంటే నా వల్లనేనని ఆయన చెప్పుకున్నాడు. ఇవాళ మీకు ఆ క్రెడిట్ మాకు ఇస్తా ఉంటున్నారు కానీ క్రెడిట్ మాకు అది కాదు. మేమంటే తెలంగాణలో చెప్పుకుంటున్నారు. వినవనండి సార్, కారణంగా తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు కదా. ఒక్క నిమిషం సార్, అది కూడా మాకు లేకుండా కూడా చంద్రబాబు నాయుడు గారు నేను కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో చెప్పాడు. ఏమనంటే నేను ఉత్తరం 1998లో నేను ఇచ్చినటువంటి ఉత్తరం మూలకంగానే మీకు తెలంగాణ వచ్చింది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి మాత్రం నిజం అండి, ఇవాళ ప్రత్యేక హోదా విషయంలో ఆ రోజున విభజన అంశాల మీద పార్లమెంట్లో జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అత్యద్భుతంగా ఈ రాష్ట్రానికి 5 లక్షల కోట్లకు సంబంధించినటువంటి మంచి నిర్ణయాలను చేయటం మాత్రం జరిగింది. ఇప్పుడు విభజన అయిపోయింది, విభజన ఎవరు చేశారు ఏంటి దాన్ని పక్కన పెట్టేసేద్దాం. ఇవాళ ఇంకా సరే కాసేపు మాకు ఇస్తారా డెబిటా క్రెడిటా పక్కన పెడితే, ఇవాళ ఆ రోజు పార్లమెంట్లో 5 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటివన్నీ అంశాలు నిర్ణయాలన్నింటినీ కూడా చేసింది మాత్రం కాంగ్రెస్. ఓకే, ఆ రోజున ప్రత్యేక హోదా గురించి మాట్లాడినటువంటిది కూడా ఆ రోజున ఉన్నటువంటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. ఆయన 5 సంవత్సరాలు చాలు అని చెప్పానంటే మన పక్కనే ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు అసలు అభివృద్ధికి 5 సంవత్సరాలు ఎక్కడ సరిపోతే 10 సంవత్సరాలు కావాలి అని కూడా ఆయన రోజున చెప్పాడు. అంటే ఆ తర్వాత మనం రాయలసీమకు కానివ్వండి, లేకపోతే మన ఉత్తరాంధ్రకి ప్యాకేజీలు తెచ్చింది మనమే. దుగ్గరాజపట్నాన్ని 18 నెలల లోపల డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ డే నుంచి పూర్తి చేయాలని చెప్పింది అది. పోలవరం జాతీయ ప్రాజెక్టు కోసము చెప్పాం. ఈ నిర్ణయాలన్నింటినీ కనుక ఇవాళ నిజంగా కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక అమలు చేయగలిగితే ఇవాళ మనం విభజన మంచిదా చెడ్డదా అనేటువంటి డిస్కషన్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. అయితే వెరీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా ఒక ఇది ఉంది, ఆయన చేస్తేనేమన్నా అది చాలా గొప్పది, అసలు ఈ ప్రపంచంలో ఎవరూ చేయనటువంటిది. ఇంకొక ప్రతిపక్షమో లేకపోతే ఇంకొక పార్టీ వాళ్ళు కనుక చేస్తేనేమన్నా అసలు అది అభివృద్ధికి ఏంటి ప్రజాస్వామ్యానికి అన్ని నిరోధకులుగా చెప్పేటువంటిది ఒకటి ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రత్యేక హోదా విషయంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ నిజంగా ఇస్తామా ఇవ్వమా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళారు. ఒకటి సుందరరామ శర్మ గారు, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దీనికి సంబంధించి ఎటువంటి సానుకూల సంకేతాలు ఇవ్వడం లేదు. ఇస్తావా ఇవ్వవా అని చెప్పి నిలదీసి అడిగేందుకు చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా లేదు. వాళ్ళిద్దరే చేయాల్సింది, ఇంకొకటి మాత్రం ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నది. ఇంకొకటి అందరినీ వెళ్ళి కలిశారట, ప్రత్యేక హోదా కావాలని అడిగట. అసలు అడగటం ఏంటండి, ఈయన భారతీయ జనతా పార్టీ ఆయన కలిపి ప్రభుత్వంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్న మేము అడుగుతాం మిమ్మల్ని ఇవ్వండి. ఆయన అధికారంలో ఉండి ఇది చెయ్యాలా వద్దా అని అడుగుతాడా, లేకపోతే కోరతాము అని చెప్పని చెప్తారా? అంటే ఆయన ఏంటంటే మొదటి నుంచి కూడా ఆయన చేయాల్సినటువంటిది ఏది చేయరండి, ఇతరులు ఎవరైనా చేస్తుంటే ఒప్పుకోడు. సుందరరామ శర్మ గారు, మనం రామకోటయ్య గారితో కూడా మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఆందోళన పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని గురించి కూడా వారిని అడుగుదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తా.